అనే పర్సనల్ కెపాసిటీ నేను చెప్తున్నా. ఐ హేట్ దిస్ రీల్ స్టార్స్ హూమ్స్ ఓవర్ దే మేబీ. పెద్ద స్టార్ ఉండొచ్చు, సిల్వర్ స్క్రీన్ స్టార్ ఉండొచ్చు, చిన్న స్టార్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఉండొచ్చు. ఐ డోంట్ డామ్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకు చెప్పాలనా, ఈ బాలీవుడ్ ఉర్దూవుడ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ రీల్ స్టార్లు ఎవరైతే ఉన్నారో రియల్గా ఏదో పెద్ద నిజాయితీ పోర్ట్రేజ్ లేకనికి ప్రయత్నం చేస్తారు. సినిమా టికెట్లు పెంచనీకే మాత్రము సైఫై మహోత్సవ్ అని చెప్పి పెట్టి 1, 2, 3, 4 crores ఖర్చు చేసిర్రు సైఫై మహోత్సవ్ అని చెప్పి. ఈ మేకప్ ఆర్టిస్టులకు పెట్టనీకే ఇలా ఆ కాశీ విశ్వనాథుడికి మా యోగి ఆదిత్యనాథ్ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ తయారు చేయనికే 339 కోట్లు ఖర్చు చేస్తే జస్ట్ ఫర్ ఆసిఫా. నీకు ఆసిఫా బాధ కనబడుతున్నప్పుడు నీకు ఈ బంగ్లా యువతి, వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ మరణకాండ యువతి బాధ ఎందుకు కనబడతలేదు? ఓ సిగ్గు తప్పి నోళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్న మీ మేకప్లలో మన్నువడ. ఇంత ఘటన జరిగితే, ఒక తోటి మహిళకు ఇంత అరాచకం జరిగితే, మరణకాండ జరిగితే, రక్తపాతంలో ఆ బిడ్డ మునిగిపోతే, ఆ తల్లిదండ్రుల గుండె సవ్వడిని కూడా అర్థం చేసుకొని ఈ భారత వ్యవస్థ వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నది అని చెప్పి ఇలా పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తున్నారు. ఈ తారలు మనకు అవసరమా? ఈ రీల్ స్టార్స్ మనకు అవసరమా? ఎవరన్నా ఉండని ఫరకేం పడుతుంది గంట. వీళ్ళతోని దేశానికి ఏం లాభం? మేకప్ వేసుకొని డ్యాన్స్ ఆడినంత మాత్రాన, చిందేసినంత మాత్రాన జిందగీ సెట్ అవుతుందా అని అంటే కాదు. మేకప్ కొంచెం సేపే ఉంటుంది, బట్ ఆ మేకప్ తీసిన తర్వాత అసలియత్ బయట పడుతుంది. ఆ అసలియతే పరిచయం చేయనికే ఇలా చిట్టా నంబర్ 2లా తీసుకొచ్చింది గిరీష్ దారముని చిత్రగుప్తుల. చూడు ఫ్రెండ్స్, ఏందనంటే అనే పర్సనల్ కెపాసిటీ నేను చెప్తున్నా. ఐ హేట్ దిస్ రీల్ స్టార్స్ హూమ్స్ ఓవర్ దే మేబీ. పెద్ద స్టార్ ఉండొచ్చు, సిల్వర్ స్క్రీన్ స్టార్ ఉండొచ్చు, చిన్న స్టార్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఉండొచ్చు. ఐ డోంట్ డామ్ కేర్ అబౌట్ దెమ్. ఎందుకు చెప్పాలనా, ఇలా కంప్లీట్గా ఒక్కోడన్నా దీని మీద మాట్లాడుతున్నాడా ఈ మేకప్ వేసుకునేటోళ్ళు? నాకు తెలిసి మన తెలంగాణలో కూడా నాకు తెలిసి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. సౌరవ్ గంగూలీ తప్ప నాకు ఇంకా తెలిసి ఎవరు మాట్లాడలేదు. మిగతాలు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారా? సమాజ్వాదీ పార్టీ సీఎం వెనకటికి ఒక ఎయిర్ స్ట్రిప్ని ఇనాగ్రేట్ చేసిండు తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఫ్రెండ్స్, మీకు ఒకటి క్లియర్ కట్గా చెప్తున్నా ఏందని అంటే, ఈ బాలీవుడ్ ఉర్దూవుడ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ రీల్ స్టార్లు ఎవరైతే ఉన్నారో రియల్గా ఏదో పెద్ద నిజాయితీ పోర్ట్రేజ్ లేకనికి ప్రయత్నం చేస్తారు. సినిమా టికెట్లు పెంచనీకే మాత్రము వీళ్లకు మద్దతు కావాలా ఒక సామాన్యుడిది. అదే ఒక సామాన్యుడికి ఏదైనా సమస్య వస్తే వీళ్ళు మేకప్ వేసుకొని కూర్చొని మేమేం చేయగలుగుతాం చెప్పు అని అంటారు. మళ్ళీ ఏం లాభం మీ వల్ల దేశానికి? ఇవాళ అడుగుతుంది ఒక సామాన్యుడి గొంతు. సైఫై మహోత్సవ్ అని చెప్పి మొదలెట్టి ఈ అఖిలేష్ యాదవ్, ఈ ముక్కొంకరు ఉన్నోడు ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితమే వంకరు ఉన్నది. ఎట్లా నాశనం పట్టించుర్రో చూడుర్రి మీరు పైసలు, ప్రజాధనాన్ని. సైఫై మహోత్సవ్ అని చెప్పి పెట్టి 2012లా 195 కోట్లు, 2013లా 216 కోట్లు, 2014లా 256 కోట్లు, అట్లా 2015, 2016 టోటల్గా 1, 2, 3, 4 crores ఖర్చు చేసిర్రు సైఫై మహోత్సవ్ అని చెప్పి. ఈ మేకప్ ఆర్టిస్టులకు పెట్టనీకే, ఇలా బొందలకు పెట్టనీకే 1234 crores ఖర్చు చేసిర్రు. అదే ఆ కాశీ విశ్వనాథుడికి మా యోగి ఆదిత్యనాథ్ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ తయారు చేయనికే 339 కోట్లు ఖర్చు చేస్తే లొల్లి చేసిరు 2029-21 వరకు. ఈ సిగ్గుదప్పినోళ్ళు. నా పరమేశ్వరుడికి నేను ఏదైనా చేసుకొని, నా ఆస్థా కోసం నేను ఏదైనా చేసుకుంటే స్కూల్ కట్టేది ఉండే కాలేజ్ కట్టుకుంటలేను. మళ్ళీ బొందలకు పెట్టిరు కదా ఇలా మేకప్ ఆర్టిస్టుల మనువడ. ఇలా బొందలకు 1235 crores పెడితే ఇవాళ నా సోదరికి ఇట్లా ప్రాబ్లం అయితే ఒక్కోడన్నా మాట్లాడుతున్నాడా నన్ను అడుగుతున్నా. ఫోటోలు దిగుతాడు ఈ అఖిలేష్ యాదవ్ ఆ స్వరా భాస్కర్తో. సినిమాలలో అసభ్యకరమైన అడ్డమైన కథలు పడుకుంటా సినిమాలు తీసుకునే ఈ స్వరా భాస్కర్కు వత్తాసు వాళ్ళకి నిలబడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఫ్రెండ్స్, తను నిలబడుతుంది. ఐ హేట్ ఆఫ్ బీయింగ్ హిందూ అని చెప్పేదో పెడతారు కదా మెసేజ్లు, వీళ్ళు పెడతారు కదా, ఐ ఆమ్ హిందూ, ఐ ఆమ్ అషేమ్డ్ జస్ట్ ఫర్ ఆసిఫా. నీకు ఆసిఫా బాధ కనబడుతున్నప్పుడు నీకు ఈ బంగ్లా యువతి, వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ మరణకాండ యువతి బాధ ఎందుకు కనబడతలేదు? ఓ సిగ్గు తప్పి నోళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్న మీ మేకప్లలో మన్నువడ. ఆ ఎమోషన్ మీకు ఎందుకు రాదు అని చెప్తున్నా. ఎమోషనల్గా ఎందుకు ఉండొద్దు అని అడుగుతున్నా. ఆ ఎమోషన్ అనే పదంలోనే మోషన్ ఉంది కదా అని అడుగుతున్నా. ఆ మోషన్ మీకు ఎందుకు రాదు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇవాళ యావత్ దేశాన్ని అడుగుతున్నా. హ్యూమానిటీ చచ్చిపోయిందా అని అడుగుతున్నా. వీళ్ళనా పెంచి పోషిస్తామని అంటున్నా. బ్లాక్ బస్టర్ అని చెప్పి మనం పెడతాం. బొంగు ఏం బ్లాక్ బస్టర్? పీకనికైనా బ్లాక్ బస్టర్లు అని అడుగుతున్నాను. ఈ సఫాయి మహోత్సవ్ అని చెప్పి పెట్టినప్పుడు
ఆల్మోస్ట్ 330 కోట్లు ఈ ఫెస్టివల్ మీద ఖర్చు చేసుకుంటా ఎవరు ఈ వంకరముక్కు అఖిలేష్ యాదవ్ 100 కోట్లు కేవలం బాలీవుడ్ నైట్ కోసం ఖర్చు చేసిండంటే నమ్ముతారా? ఇలా బొందలకు పెట్టిండు. వీళ్ళ వల్ల నాకు ఒక్కటి చెప్పురి ఫ్రెండ్స్, దేశానికి వీళ్ళ వల్ల జరిగిన ఒక లాభం చెప్పురి. నాకు మేకప్ వేసుకొని సింధులేసి సిడుగున బట్టలు వేసుకొని చిల్లర కథలు వడుడు కంటే వీళ్ళు చేసిన ఒక్క కథ నాకు చెప్పురు. మంచోళ్ళు ఉన్నారు, యాక్టర్లు లేరని అంటలేను. దేశ ప్రయోజనాలకు కూడా కొన్ని సినిమాలు తీసిండ్రు, దేశ భక్తిని చాటనిక కొన్ని సినిమాలు తీసిండ్రు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఎవరైతే ఈ హిపోక్రైట్స్ ఉంటారో వాళ్లకు వ్యతిరేకం నేను. కేవలం ఈ వంకరముక్కు అఖిలేష్ యాదవ్ గాడు ఈడు నోట్ల మన్నువాడ 100 కోట్లు కేవలం ఒక బాలీవుడ్ నైట్కే ఖర్చు చేసిండనంటే మీరు అర్థం చేసుకోండి. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ కూడా గెస్ట్ల లెక్క ఉండేడా. మళ్ళీ ఇలా వాళ్ళు కూడా మాట్లాడతలేరు ఈ దుర్ఘటన మీద. మళ్ళా ఉత్తరప్రదేశ్ని ఒక బిమార్ రాజ్యం లెక్క వెనకకుండే, పైసలు లేవు అని చెప్తుండే, సెంటర్ మాకు సపోర్ట్ చేస్తలేదు అని చెప్తుండే. పైసలు లేవు, బిమారు స్టేట్ అని అన్నప్పుడు వెనకటికి యోగి ఆదిత్యనాథ్ గారు లేనప్పుడు ఈ బిమారు స్టేట్లకేని 1234 crores అకార్డింగ్ టు ది ట్వీట్. ఎట్లా వీళ్ళు ఖర్చు చేసిరంటూ ఇలా బొందలకు పెట్టనీకి ఇలా నోట్లలో మన్నువాడ ట్యాక్స్ పేర్ల ఉసురు పోసుకొని చేస్తారు వీళ్ళు. ఉత్తరప్రదేశ్ని ఏం డెవలప్మెంట్ చేసిరు ఇవాళ మాట్లాడుతున్నారు, జాతివాద్, కులగణ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇగో ఇక్కడనే నాకు ప్రాబ్లం వస్తుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 172 బాలీవుడ్ సెలబ్రిటీస్కి నంబర్ గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, 172 బాలీవుడ్ సెలబ్రిటీస్కి 50,000 జీతం ఇస్తుండే నెలకు, పాజిటివ్ అజెండా స్ప్రెడ్ చేయాలని అఖిలేష్ యాదవ్ మీద. ఈ మనోడు పీక్ కట్టలు కట్టిండు, జీతాలు ఇచ్చి పాజిటివ్ మైలేజ్ ఇప్పించుకునే తత్వాలు ఇల్లు. మీకు అర్థమైందా? అందుకే వీళ్ళకి పాపులారిటీ ఎడికైనా వస్తుందో. మనం చదివి కొన్ని వందల మంది మాకు కంటెంట్ ఇచ్చి, నిన్న మాకు ఒక సోదరి ఫోన్ చేసి ఒక కంటెంట్ మాట్లాడుతుంటే ఛాతి గర్వంగా ఫీల్ అయినా. అన్నా నువ్వు ఇది మాట్లాడాలని ఖచ్చితంగా మాట్లాడతా బేటా అన్న. మన ఛానళ్ళు లేవనీకి ఒక టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? ఇగో ఇట్లా అందులో మన వాళ్ళు కొంతమంది ఉంటారు, పెద్ద మెసేజ్లు రాస్తారు మనకు. ఓ గిట్లయింది, నువ్వు గిది మాట్లాడినావు, గది మాట్లాడినారు. తప్పులు అయితేరా నాయన మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా తప్పులు ఖచ్చితంగా అయితే. నేను మనిషిని, దేవుని కాదు, నేను రోబోట్ని కాదు నేను. అండ్ మా దగ్గర పెద్దగా వద్దులే, నేను పర్సనల్గా పోదలుచుకోలే. 172 బాలీవుడ్ స్టార్లకు 50,000 రూపాయల జీతం ఇచ్చిండు. 11 lakh rupees అప్ ఫ్రంట్ మనీ ఫర్ ది సైఫై ఫెస్టివల్ స్టే కోసము అప్ ఫ్రంట్ మనీ ఇచ్చిండు సెలబ్రిటీలకు. భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలా కంప్లీట్గా ఈ వేస్ట్ పైసలు ఏవైతే ఖర్చు చేస్తారో ఇలా బొందలకు పెట్టడానికి మేకప్ ఆర్టిస్టులకు ఇవన్నీ బంద్ చేసిండు యోగి ఆదిత్యనాథ్. అందుకే ఇగో ఈ స్వరా భాస్కర్ మెసేజ్ పెడుతుంది, ఐ ఆమ్ హిందూ, ఐ ఆమ్ అషేమ్డ్, జస్టిస్ ఫర్ ఆసిఫా. నీ కళ్ళల్లో కాకులు ఓడవా, నీ జీవితంలో కాకరిచ్చుంచా ఓ మేకప్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఎమోషనల్ టుడే, వై ద హెల్ యూ డోంట్ స్పీక్ ఆన్ ది ఇష్యూ. కరీనా కపూర్ ఖాన్ అడుగుతున్నా ఎందుకు మాట్లాడారు? నెపోటిజం స్టార్లను అడుగుతున్నా ఎందుకు మాట్లాడారు? మాధురి దీక్షిత్ని అడుగుతున్నా ఎందుకు మాట్లాడారు? సినిమాలలో పైసలు ఇస్తే ధక్ కరణే లగా అని ఉంటుంది. అదే ఈ యువతి మరణకాండ జరిగినప్పుడు గుండె ధక్ అని ఎందుకు కొట్టుకోదని అడుగుతున్నా. భారత్కి ఏమైనా అయినప్పుడు ధక్ అని ఎందుకు కొట్టుకోదని అంటున్నా. ఊంచీ హే బిల్డింగ్ లిఫ్ట్ తేరీ బంద్ హే కైసే మ్యావు దిల్ రజమన్ హే అని చెప్పి ఆడనే కూర్చొని తిప్పుతాడు ఇట్లా సల్మాన్ ఖాన్. మళ్ళీ పీక్ కట్టలు కట్టుతున్నావు అంటున్నా. ఇంత పెద్ద దుర్ఘటన జరుగుతుంటాయి ఎందుకు మాట్లాడాడని అడుగుతున్నా. డోంట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ఫర్ జస్టిస్ ఫర్ దస్ ఉమెన్ హూ వాజ్ ఎ రెసిడెంట్ డాక్టర్ ఇన్ వెస్ట్ బెంగాల్. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్, ఈ హత్రాస్ ఇన్సిడెంట్ కానీ కతువా ఇన్సిడెంట్ కానీ ఎట్లా ఇల్లు లొల్లి చేస్తారో ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు. అదే ఒక హిందూ మహిళకి ఏదైనా జరిగినా ఆర్ టు దట్ మ్యాటర్ వేరే ఈ ఇండి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అక్కడ జరిగినా ఒక్కోడు మాట్లాడాడు. మళ్ళీ 16 లక్షలకు ఒక వీడియో చేసే ఆ జర్మన్ కాకరోచ్ గాడు కూడా ఎట్లా మాట్లాడుతున్నాడో మీరు చూడండి. సగరికా ఘోష్ ఎట్లా ట్వీట్ కొడుతుందో చూడండి. వాళ్ళు బయాస్డ్ ఉంటే మాత్రము అది వండర్ఫుల్ జర్నలిజం. బీయింగ్ ఏ జర్నలిస్ట్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ జర్నలిస్ట్, వాళ్ళు చెప్పుకుంటారు మేము జర్నలిస్టులమని. నేను అది కూడా చెప్పుకుంటలేం కదా మేము. వాళ్ళు పార్షాలుగా ఉండి హాఫ్ ట్రూతులు చెప్పుకుంటా సగం నిజాలు చెప్పుకుంటే మనం సపోర్ట్లు కొడతాం, వాహ్ అని అంటాం. మీకు యాటిట్యూడ్ కనబడదు అలా దాంట్లలో మీకు అసలు సగం నిజాలలో నిజాయితీ కనబడుతుంది. అది ప్రాబ్లం నాకు ఇవాళ, అది ప్రాబ్లం దేశానికి. మనం సింపుల్గా ఒకటి దొరికిపోయింది ఏంటంటే ఒకటి బకరగాడు ఉంటాడు, దానికి ఫార్వర్డ్ చేస్తాం. నువ్వు రీసెర్చ్ చేసి నాకు చెప్పు. మనం ఒక 2 నిమిషాల టైం తీసుకొని ఇది రియలా కాదా అనేది ఒక 2 గంటలు కూడా మనం టైం స్పెండ్ చేయం. అది ప్రాబ్లం నాది ఇవాళ. నేను ఎందుకు దుకాణం ఓపెన్ చేస్తాను? నాకేం దూలనా దుకాణం ఓపెన్ చేయడానికి? మా మార్నింగ్ టైమ్స్ మాకు కూడా ఇంపార్టెంటే కదా ఆబ్వియస్గా. పహలా దేశ్ ఉస్కే బాద్ అప్నా
ఫ్యామిలీ అని చెప్పి నమ్మిన సిద్ధాంతంలోకే వచ్చిన వాళ్ళం. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా ఆ కసి అంతా అదే నాకు తెలుసు. ఈ కసిలా ఎవరెవరం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో అని అంటే ఒకరినొకటి దూషించుకుని ఉంటుంది. ఇప్పుడు నేను ఆడికి వస్తా, నిన్న మాట్లాడిన దానికి కూడా కొన్ని ఆబ్వియస్గా సమాధానాలు ఇవ్వాలి కదా. చాలామంది పాజిటివ్గా పెట్టిరు, కొంతమంది గిరీష్ భాయ్ నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడినావు అని పెట్టారు. నేను ఆడికి తర్వాత వస్తాను. సో నేను మీ అలా చెప్తున్నా, ఈ రీల్ స్టార్లతో ఏం లాభం అని అడుగుతున్నా. ఒక్కోడు కూడా మాట్లాడతలేడే ఈ దుర్ఘటన మీద అని చెప్పి బాధపడుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?